నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో జిల్లాల పునర్విభజన ఒక కొలికి వచ్చినట్టే అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న 26 జిల్లాలు 32 జిల్లాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే రంపచోడవరం, పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి అంటే 6 కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మంత్రివర్గ ఉపసంఘము రేపు ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 32 జిల్లాలుగా ఏర్పడితే పరిపాలన ఇంకా సౌలభ్యంగా మెరుగుపడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? దేనికైనా సరే ఓకే, వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్కడ తెలంగాణలో 33 జిల్లాలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 చేశారు. ఆ వెసులుబాటుకి 13 జిల్లాలతో ఏర్పడిన దానికి పార్లమెంట్ నియోజకవర్గాల బేసిస్లో చేశారు. అది లాస్ట్ టైం మీరు అన్నట్టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నది ఎప్పుడైనా సరే ఎవరికైనా అడ్వాంటేజ్. అది దానికి తగ్గట్టుగా జిల్లాకు కావాల్సినవి ఏంటి? జర్నలిస్టు నాకు తెలిసి ఒక జిల్లాకి ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి కావాలా, కలెక్టర్ ఆఫీస్ కావాలా, ఎస్పీ ఆఫీస్ కావాలా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది? అంతమంది ఐఏఎస్ ఐపీఎస్లకి మనకు అంత ఎలకేషన్ ఉందా? స్టేట్కి డిస్ట్రిక్ట్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. మేము కాన్ఫైడ్ ఐఏఎస్ని ఇచ్చుకుంటాం, గ్రూప్ 1 ఆఫీసులు ప్రమోట్ చేసుకుని ఒక ఆర్డీఓ ఉంటాడు, లేకపోతే ఇలాంటివి కాదు కదా. ఇఫ్ యూ రియలీ లుక్ ఇంటూ ప్రాస్పెక్ట్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు ఈ జిల్లాలు అన్నవి నాకు తెలిసి విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం జిల్లాలని, విశాఖ జిల్లాని 3 జిల్లాల కింద విభజించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన దానికి తమిళనాడులో ఒక జిల్లా ఏర్పాటు చేశారు. వీటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా స్టేట్ పరివ్యూలో వీళ్ళు పరిపాలనా సౌలభ్యం అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఎట్లైన్ టాస్క్ వీళ్ళే భరించుకోవాలి. నిజంగా అంత పరిపాలనా సౌలభ్యం అన్నప్పుడు నిజంగా గత ప్రభుత్వంలో మీరు ఆర్డీఓ దాన్ని ఏమంటారు, కుప్పం ఉన్నాయి, మున్సిపల్ డివిజనే చేయలేదు కదా, ఎన్నాళ్ళు పట్టింది డివిజన్ చేయడానికి. సో ఇవన్నీ చూసాం కదా మనం. సో ఇప్పుడు వీళ్ళకి లేడీకి లేచిందే ప్రయాణం, పరిపాలనా సౌలభ్యం అని అందరూ చెప్పి మాటలేవే. కానీ దీనికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెచ్చుకునే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉందా? ఒక్కొక్క జిల్లాకి ఒక కలెక్టర్ ఆఫీస్లో అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద కట్టి దాంతో ఏదైనా చేస్తానంటే ఇట్స్ వెరీ గుడ్. ఇట్ నీడ్స్ టు బి వెల్కమింగ్ సిచ్యువేషన్. ఈ మధ్యలో ఇడిచిప్పి అమరావతి జిల్లా అయింది. అవును, అంటే వీళ్ళకి రాజధాని అనగానే రాజధాని గజిడి తీరు కానీ అమరావతి జిల్లా చేస్తారు. సరే జిల్లా చేస్తారు. మనం మీరు మాట్లాడింది ఏంటి? మా అయితే చిన్న మున్సిపాలిటీల కింద ఉంటుంది, లేదా పెద్ద మున్సిపాలిటీ అవుతుంది. అవహేళన చేసింది మీరే, ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేసేస్తున్నది మీరే. అన్నిటికీ మీ దగ్గర ప్రశ్న సమాధానం ఉన్నప్పుడు ఏమని విశ్లేషించాలి దాని మీద? ఇంకో 45,000 ఎకరాలు ఎక్వైర్ చేసి ఖాళీ ల్యాండ్ ఒక జిల్లా చేస్తారా? ఉదాహరణకు మళ్ళీ మనం మాట్లాడదాం. ఇప్పుడు అమరావతి అన్నది ఒక ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, 34,000 ఎకరాలు, 29 గ్రామాలు ఇచ్చారు. వెరీ గుడ్. కానీ అంత హ్యూజ్ యాక్టివిటీ లేకుండా ఇక్కడ అమరావతి జిల్లా ఇజ్ ఇట్ వైబుల్ పాయింట్? మీరు అన్నట్టు ఇంకోటి ఏంటి, రంపచోడవరం. అవును, రంపచోడవరం జిల్లా ఏ ప్రాతిపదిక మీద జరుగుతుంది? వెనుకబడిన నియోజకవర్గాలు, వెనుకబడిన జిల్లాలు అన్న దగ్గర మనవి 13 జిల్లాలు, 7 జిల్లాలకు వెనుకబడిన జిల్లాల కింద ఉన్న దగ్గర మళ్ళీ ఇంకా వెనకబడతానికి ఉద్ధరించడానికి ఇంకొక జిల్లా చేస్తారా? మదనపల్లి. ఓకే, మదనపల్లి మంచి మార్కెట్ యాడ్ ఉంది. ఓకే, రీజన్ అండ్ లాజిస్టిక్స్ వైజ్గా ఒక మదనపల్లి ఆడిది, ఇట్ సౌండ్స్ గుడ్. కానీ ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జరిగిపోయి అంత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? నాకు మీరు చెప్పిన సోఫార్ ప్రపోజల్స్లో మదనపల్లి తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఈ మదనపల్లి ఏ జిల్లాలో తీసిస్తారు? అన్నమయ్య జిల్లాలో ఉంది అది. అది తీసిస్తే ఆ వైబుల్ లాజిస్టిక్స్ ఎవరు ప్లాన్ చేయాలా? ఇప్పుడు ఆ జిల్లాకి నెక్స్ట్ రెవెన్యూ సోర్స్ ఒకటి కావాలి కదా. నీకు మటుకు నువ్వు స్వయం ప్రతిపత్తిని తీసుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు ఉదాహరణకి లాజిస్టిక్స్ హబ్స్లో విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఏర్పడినప్పుడు ఓ జీడిపప్పు పరిశ్రమల త్రూగా అక్కడ ఆదాయ వనరుకి శ్రీకాకుళం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత బట్టల షాపుల త్రూగా ఒక ఆదాయ వనరు విజయనగరం జిల్లాకి. వైజాగ్ ఎనీవే ఇట్స్ హ్యూజ్ లాజిస్టిక్స్ హబ్స్. సో అట్లాంటివి ఈ ప్రాతిపదిక మీద మీరు నిర్ణయిస్తున్నప్పుడు ఏంటి? గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము, వాళ్ళు ఏం చేశారు, మేము అదే చేస్తాం, వాళ్ళకి మీకు ఒకట అన్న టైప్ మాడితే పరిపాలనా సౌలభ్యం అనేది 25 మ్యాక్సిమం. డబుల్ చేసినట్టే కదా ఆల్మోస్ట్. రేపు పొద్దున్న డీలిమిటేషన్ జరిగి నియోజకవర్గాల వారీగా పునర్విభజన జరిగి ఇన్ని పార్లమెంట్ సీట్లు ఎక్కువ పెరుగుతున్నాయి, లేకపోతే జిల్లాలు ఎమ్మెల్యే సీట్లు ఇన్ని పెరుగుతున్నాయి అన్నప్పుడు దానికి తగ్గట్టు చేయండి. ఇవాళ మీకు నచ్చినట్టు మీరు, అలాగే నచ్చినట్టు వాళ్ళు చేసుకుని లాస్ట్ ఏం చేస్తారు? డీలిమిటేషన్ అప్పుడు ప్రశ్న సమాధానం మీ దగ్గర లేకుండా ఏం చేస్తారు? అంటే మీ పర్సెప్షన్స్లో 100కి 100 కరెక్టా? అంటే గతంలో మీరు నూజివీడు జిల్లా రాజధాని చేస్తున్నారు, ఏది నూజివీడులో ఉన్న దాని మొదలై తర్వాత అమరావతికి ల్యాండ్ అయింది. ఈ 10 yearsలో ఆ ఫ్రిక్షన్లో పోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మీరు అనుకున్నట్టు మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం 33 జిల్లాలకి లేకపోతే 32 జిల్లాలకి ఇదే ప్రాతిపదిక మీద ఇస్తూ రేపు పొద్దున పార్లమెంట్ సెగ్మెంట్స్ను, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇస్తానని చెప్పింది అనుకోండి. ఓకే, మీరు వాళ్ళు సఖ్యతతోనే ఉన్నారు కదా. 26లోనో 27లోనో జనగణన స్టార్ట్ అవుతుంది, దానికి డీలిమిటేషన్స్ నియోజకవర్గాలు వస్తున్నాయి, ఈ ప్రాతిపదిక ఇది చేస్తున్నాను ముందు చెప్పండి, తప్పే ఉంది? ఇదేమైనా సీక్రెటే? అవేవి లేకుండా ఏంది ఇది?
కానీ 175 నియోజకవర్గం ఉన్న ప్రస్తుత ఏపీ ప్రాంతము రేపు జనగణన జరిగినా కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 350 అయిపోతాయి. మా అయితే ఇంకో 20 పెరిగితే మిరాకల్ సార్, 20-30 పెరిగితే అంత ఎక్కడ. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, జనగణన జరిగితే ఆన్ అగ్రిగేట్ ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి 2,50,000 మంది జనాభా ఒక ప్రాతిపదిక ఉంది. దర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూడండి 3.5 లక్షల దగ్గర ప్రజలు ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ లాజిస్టిక్స్ వైజ్ వాళ్ళు ప్లాన్ చేస్తానంటే చేయమనండి. అది ఎప్పుడు ప్రాపర్ ఇందులో సగం తీసి అందులో సగం తీసి ఎటు కాకుండా ఏంది. రేపు మండల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అన్నీ జరుగుతాయి సార్, అన్నీ జరగాలి, నేను ఒప్పుకుంటున్నాను. కానీ దానికన్నా ముందు ఇది చేసి కూర్చున్న తర్వాత అది జరిగింది అనుకోండి, రెండింటికి కాంట్రడిక్షన్ అయితే మళ్ళీ ఎవరు చేస్తాడు. రేపు పొద్దున్న నియోజకవర్గాల పునర్విభజన ఉంది, అది నెత్తి మీద ఉంది కదా ఇవాళ కాదు రేపు. ఆ రేపు జరిగినప్పటికీ వీళ్ళకి ముందే లీక్ ఉందా, లేకపోతే దీని ప్రకారం చేయమని ఇలా ప్రపోజల్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? మీ అంచనా ఇంత అసెంబ్లీ స్థానాలు ఇంకా 20 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతాయి 200 స్థానాలు. సార్ ఇది జనాభా ప్రాతిపదిక మీద కేటాయించే దగ్గర నియోజకవర్గాలు నేను చెప్తున్నాను కదా, పార్లమెంట్ సెగ్మెంట్కి ఎంత 7 లక్షలు ఒక పార్లమెంట్ సెగ్మెంట్, 2.5 లక్షల దగ్గర ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్ వేసుకోండి. ఇప్పుడున్న నియోజకవర్గం మనకి దగ్గర 5 నుంచి 6 కోట్ల మధ్యలో ప్రజలు ఉన్నారు. డివైడ్ బై చేయండి, ఎన్ని వస్తాయి? ఆటోమేటిక్గా ఎన్ని వస్తాయి. ఎక్కడి నుంచి నేను రాకెట్ సైన్స్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏ క్యాపిటల్ పౌడర్ డబ్బోడు చెప్పినట్టు ఏ అంటే నరేంద్ర మోడీ గారికి ఇష్టం కాబట్టి ఉత్తరప్రదేశ్కి సమానంగా ధీటుగా ఇన్ని ఎంపీ సీట్లు ఇస్తాను ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను నేను చెప్తారే. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది కదా. ఆ లాజిక్ కాకుండా గుడ్డ చేర్లు పనేటోడు చేయడు కదా. ఇది మాడుతున్నాం అందుకని. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పి కూడా టీడీపీ ప్రచారం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ముఖ్యంగా సుమారు 1,00,000 కోట్ల వివిధ సంక్షేమాలకు కూడా మేము బడ్జెట్ కేటాయించామని చెప్పేసి కూడా టీడీపీ ప్రచారం చేసుకుంటా పరిస్థితి. ఒక అనలిస్ట్గా చెప్పండి, నిజంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఆ రకంగా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఏమి పెద్ద దానికి బ్రోటల్ ఎక్సర్సైజ్ ఏం చేయక్కర్లేదు సార్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం గత 4-5 నెలలు బట్టి 6 నెలలు బట్టి ఏ కంపెనీలు గ్రౌండ్ అయ్యాన దగ్గర నేను లాస్ట్ సార్ చెప్పాను, ఈసారి కూడా నేను కూడా క్రాస్ వెరిఫై చేసి చెప్తున్నాను. రెండోది పిఎఫ్ అకౌంట్స్ ఎన్ని కొత్తగా ఓపెన్ అయ్యాయి, ఈ 2 పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కదా. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లోకి వెళ్ళి ఏపీలో కొత్త కంపెనీలు ఎన్ని ఒకసారి కొట్టంటే 2 పైసలతో లెక్కలు వస్తుంది, కొత్తవి ఇవి పాతవి ఇవి ఇది అని. సో అట్లా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో జడ్జి శ్రావణ్ తీసుకున్నాడు ఇన్ఫర్మేషన్, అది అందరూ ఫాలో అవుతున్నాం. కొత్త కంపెనీ ఒకటి గ్రౌండ్ వాళ్ళే. ఎక్కడి నుంచి వస్తే కొత్త పిఎఫ్ అకౌంట్ లేకుండా మీకు పిఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా మీ దాంట్లో, ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉన్నప్పుడు అది ఎండ్ ఆఫ్ ది డే అకౌంటబులే కదా. కొత్త ఎన్ని యాడ్ అయ్యాయి ఈ 2025 డిసెంబర్కి ఎన్ని అయ్యాయి, 2025 నవంబర్లో ఎన్ని ఉన్నాయి, 2025 అక్టోబర్కి ఎన్ని ఉన్నాయి, ఏప్రిల్ ఎన్ని ఉన్నాయి, దాని ముందు సంవత్సరం ఎంత ఉన్నాయి, ఆ పాటి లెక్కలు తెలియ వాడికి నోరు ఉంది కదా అని చెప్పేస్తే. కొత్త ఇండస్ట్రియలైజేషన్ మీకు ఎక్కడ కనపడింది? సంక్షేమం నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మ ఒడికి ధీటుగా తల్లికి వందనం అన్నారు. టోటల్ ఉన్న పిల్లలకి 13,500 కోట్లు కావాలి. ఇచ్చింది అంతా 7,000 కోట్ల బడ్జెట్లో, 5,500 కోట్ల వైబుల్ ఉంది. నెక్స్ట్ మీరు ఇచ్చింది ఏంది? రెగ్యులర్ పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ 4,000 రూపాయలు చొప్పున ఎంత వస్తుంది, ఎంత ఉన్నది? 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేయండి? బడ్జెట్ అలిగేషన్స్ నాకు ఉన్నాయి కదా సార్, మీకు నాకు కొత్తగా కనబడ్డాయి. అంటే నిన్న మంత్రి పాలసారి గారు చెప్తున్నట్టు సార్ వాళ్ళు ఏంటంటే 7.8 లక్షల ఉద్యోగాలు కల్పించాం, అదేవిధంగా 16 నెలల్లో 7.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 50,000 ఇళ్లను మంజూరు చేశామన్నట్టు కూడా మంత్రి పాలసారి గారు చెప్తున్నారు. సరే సార్, ఇప్పుడు ఇల్లులు మంజూరు చేశారు, లబ్ధిదారులు ఎవరో లెక్క ఉంటుంది కదా మనకి. ఎక్కడ కొత్త లబ్ధిదారులు ఎవరున్నారు? పట్టణ ప్రాంతాల్లో. అదే పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులు మాకు లెక్క ఉంది కదా. దాని డేటా ఒకసారి తీస్తే 2 నిమిషాలు అర్థమవుతుంది. మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి మన దగ్గర ఉన్న ప్రతి మెకానిజంలో చెప్తున్నాం కదా. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, పిఎఫ్ కొత్త అకౌంట్లు ఏవో ఓపెన్ అయ్యాయి. మూడోది 7,80,000 కోట్లు గ్రౌండ్ అయ్యాయి దగ్గర. ఆ గ్రౌండ్ అయిన కంపెనీ పేర్లు చెప్పమనండి. నేను కనబడ్డాయి మీకు ఒక ప్రామినెంట్ ఒక ఎంఎస్ఎంఈ యూనిట్లో, లేకపోతే ఇవో లెక్కలు ఉన్నాయి కదా దేనికి అవి. మీ ఆయనలో 3,50,000 ఎంఎస్ఎంఈలు వచ్చాయి, తర్వాత ఆయనలో 13,50,000, టోటల్ 16,50,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. మీరే మొన్న బడ్జెట్ సమావేశంలో 44 లక్షల మందికి ఉద్యోగ కల్పన గత ప్రభుత్వం మా ప్రభుత్వం కలిపి ఒక ఫిగర్ డిక్లేర్ చేశారు. ఇంక్కడి నుంచి పెరగడానికి ఎక్కడ ఆస్కారం కనబడింది నాకు? ఈ 16 నెలల్లో కొత్త కంపెనీ ఏదైనా ఒప్పందం కానీ, లేదంటే ఇది గ్రౌండ్ అయిందని కానీ, లేకపోతే ఈ కంపెనీ ఫంక్షనింగ్ వచ్చింది దీనివల్ల స్టేట్ జిఎస్డిపి అనేది ఏమైనా చెప్పేది ఏమైనా ఉంటే చెప్పమనండి. కళ్ళ ముందు కనబడితే కూడా మీరు ఏమి పడితే అది మాట్లాడేస్తే స్టాటిస్టికల్ ఫిగర్ జస్ట్ 10 లక్షలు 14 లక్షల కోట్లని ఆ తెప్పల పేపర్లో రాసిన వార్తలు చదివినట్టే ఉంటుంది. రేపు ప్రపంచ బ్యాంక్ కూడా డిసెంబర్లో 15,000 కోట్లు అమరావతికి రుణం ఇచ్చి అప్పిచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆన్ పర్ఫార్మెన్స్ బేసిస్ ఇస్తున్నారు కదా. ఎవ్రీ 3-4 మంత్స్కి అయినా క్వార్టర్లీ బేసిస్ ఇస్తున్నారు. మొన్న ఇచ్చిన 350 crores వాళ్ళు అకౌంటబిలిటీ అడుగుతున్నారు. నారాయణ గారు చెప్పిన కథే ఉంది.
20 ఎకరాలు అమ్మేస్తాం, డబ్బులు వచ్చేస్తే ఇచ్చేస్తాం అన్నాడు. ఏది అమ్మింది లేదు, చచ్చింది లేదు, కొనింది లేదు. ఆవిడ ట్రాన్సాక్షన్స్ జరగనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవాళ రేపు 15,000 కోట్లు ఇవ్వాలి. 15,000 కోట్లు ల్యాండ్ శాంక్షన్ చేసినప్పుడు పీరియడికల్గా ఇస్తారు. ఇచ్చింది ఏం ప్రోగ్రెస్ చూపించాలి కదా. అదే వాళ్ళ నుంచి తుఫాన్లు మొదలయ్యాయి. మళ్ళీ నీళ్ళు తోడుకోవడం, కంపలు కొట్టుకోవడం కార్యక్రమం అయితే ఎవడిస్తారు డబ్బులు? రెండో విడతలో భాగంగా కేంద్రం కూడా 15,000 కోట్లు కూడా ఇస్తామన్నట్టు కూడా మాట్లాడారు. ఎవరు చెప్పాడు? నిర్మలా సీతారామన్ చెప్పి. ఎవరు చెప్పారు? అలా కదండి, నాకు తెలియకుండా తను ఈ బడ్జెట్ మనకి గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో తెలుసు, ఈ ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో తెలుసు. మొన్న వాళ్ళు చెప్పింది ఏంటి? ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పారు. ఇవాళ బడ్జెట్లో మనకు ₹1 అమరావతికి ఎలకేషనే లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కోసం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మొన్న ఫిబ్రవరి మార్చిలో పెట్టిన బడ్జెట్లో ఏమి ఎలకేషన్ ₹1 లేకుండా ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తారు వీళ్ళు? మరి ఏమైనా గ్రాంట్ ఇస్తున్నారా? స్పెషల్ గ్రాంట్ ఇచ్చేది చెప్పమనండి. అది కూడా చెప్పట్లేదు కదా, గ్రాంట్ ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచి క్యాపిటల్, మనకి క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ నిర్మాణంకి ఏ ప్రాతిపదిక ముగిస్తున్నారు? ఇవ్వట్లే. గాలి కబుర్లు ఎందుకు? ఇటు లోకేష్ గారి ఆస్ట్రేలియా టూర్ ముగిసింది, అటు చంద్రబాబు నాయుడు గారి దుబాయ్ టూర్ కూడా ముగిసిన పరిస్థితి. పెట్టుబడులు వరదలా పారుతాయన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సరే సార్, నేను ఒక లెక్క చెప్తాను మీకు. సిఏఏ సమ్మిట్లో 14 నుంచి 19లో 19,50,000 కోట్లు ఒప్పందాలు. 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 13,50,000 కోట్లు ఒప్పందాలు. టోటల్ 33 లక్షల కోట్ల ఒప్పందాలు. ఈ 33 లక్షల కోట్ల ఒప్పందాల్లో 14 నుంచి 19 దగ్గర 38,000 కోట్ల దగ్గర గ్రౌండ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 1,103 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. టోటల్ ఎంతండి? నాట్ ఈవెన్ 10%. 10% అంటే ఎంత? 33 లక్షల్లో 3 లక్షల కోట్లు. 10% కూడా గ్రౌండ్ ఉంది అంటే 5% అయింది. 5% 10 years టెన్యూర్లో ఇవాళ మళ్ళీ కొత్త సిఏఏ సమ్మిట్లో ఇంకో 10 లక్షల కోట్లు ఒప్పందాలు అనుకుందాం. అంటే టోటల్ 43 లక్షలు. ఓ 10% అయినా వీళ్ళు ఉండాలా అక్కర్లేదా? బేర మినిమం. ఇది పీరియడికల్ టర్మ్. మీరు ఇంకోటి గమనించండి, దీనికి ఏమైనా క్యాబినెట్ సబ్ కమిటీ లేదంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఒక కమిటీ రెగ్యులర్ ఫాలోఅప్లో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిందా? సరే, ఈ కంపెనీలతో ఇన్ని మనకి ఒప్పందాలు జరిగాయి, ఈ ఒప్పందాల ప్రకారం మేము వెళ్దాం ఈ ఫాలోఅప్ చేస్తుంటే టెన్యూర్ ఆఫ్ 2026-27కి 27-28కి ఇంత గ్రౌండ్ చేయడానికి వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నాయి. పైపచ్చి మనం 14-19 మధ్యలో చేసుకున్న ఒప్పందాల్లో వాళ్ళు ఫ్రంట్ ఎండింగ్లో ఇవి వచ్చారు. ఈ గవర్నమెంట్ మళ్ళీ మాదే వచ్చింది కాబట్టి ఆన్ అగ్రిగేట్ ఒక 1 lakh crores ఈ ఒప్పందాలు జరిగేవి రేపు 25-26లోనూ లేదా 20-27లోనూ 28లోనూ ఇలా గ్రౌండ్ అవుతాయని ప్రపోజల్ మనకి ఏమైనా చెప్పారా? కేవలం ఒక ఫిగర్ని పెంచుకోవడానికి మాత్రమే సిఏ సమ్మిట్లు అంటే. మీకు మళ్ళీ చెప్తున్నాను, గత ప్రభుత్వాన్ని ఆభాసపాలు చేసి పారిపోయారు, ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, పారిపోయారు, అబద్ధాలు ఇవన్నీ చెప్పారు కదా. నిజం మాడదాం. గ్రాసిమ్ 14 నుంచి 19 దాకా ఒక ఒప్పందం అండి. ఆ గ్రాసిమ్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని మొదలెట్టారు, పని కంప్లీట్ చేశారు, ఓపెనింగ్ ప్రొడక్షన్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నెలగొట్టాడే. అబద్ధాలు చెప్పడానికి కూడా అర్థం ఉండాలి కదా. నిన్న సోమిరెడ్డి మాట్లాడుతూ డ్రైయర్ కంపెనీ కూడా తరిమేశారన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. అలా కదండి, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనండి, 14 నుంచి 19 మధ్యలో మీరు విప్రోకి ఒక ల్యాండ్ ఇచ్చారు. చెప్పకుండా మీకు విప్రోకి ల్యాండ్ ఇస్తే హైదరాబాద్ వైజాగ్ నడిబొడ్డులో వాడు బిల్డింగ్ కట్టాడు నానా తిప్పలు పడి. కానీ SEZ పరివిలోనూ STP పరివిలోనూ వాడికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కానీ ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ కానీ ఏవి లేనప్పుడు వాడు ఎందుకు ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తాడు? వాడు ఏం చేశాడు? బిల్డింగ్ ఖాళీ ఉందని చెప్పి ఒక ఎక్స్పోర్ట్ కంపెనీకి ఒక దానికి ఛాన్స్ ఇచ్చాడు వాడు పని చేసుకోవడానికి. 200 crores టర్న్ ఓవర్ చేశాడు అతను. ₹1 ట్యాక్స్ ఎవాల్యుయేషన్ రాలేదు. ఏం చేస్తాడు అతను? తరలి వెళ్ళిపోకుండా. మీరు కడ్రాయల్ కంపెనీని తరివేశారు అంటున్నారు. కడ్రాయల్ కంపెనీకి పక్కన బెంగళూరుడో లేకపోతే చెన్నై వాడు ఒక ఇన్సెంటివ్ ఒక ఫెసిలిటీ ఇస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోక ఏం చేస్తారు? ఇప్పుడు కియా మోటార్ యాన్సిలరీ యూనిట్లు ఎందుకు తరలిపోయాయి? పక్కన మీకు ఇంకోటి చెప్తున్నాను, విభజన హామీల్లో మనకు వచ్చింది ఏంటి? ప్రత్యేక హోదా. వీళ్ళు అమ్మేసింది దేనికి? స్పెషల్ పర్పస్ వెహికల్కి. స్పెషల్ పర్పస్ వెహికల్కి ఏమి ఇచ్చారు? దానికన్నా ముందు ఏమి ఇచ్చారు? ప్రత్యేక హోదాకి ధీటుగా ఇండస్ట్రియల్ ప్యాకేజ్ ఇస్తున్నారు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజీలో ఏం చెప్పారు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి అన్నారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనగానే తమిళనాడు గవర్నమెంట్ టెంకు జలాలు కొట్టింది. తమాషాలుగా ఉందా? మాకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకుండా సదరన్ స్టేట్లో వీళ్ళకి ఇస్తే మా దగ్గర ఇండస్ట్రియలైజేషన్స్ అనేది తరలిపోవా అని కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ పెడితే మనకు ఓన్లీ ప్యాకేజ్ అని చెప్పి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేశారు. తీసినప్పుడు ఏమైంది? యాన్సిలరీ యూనిట్స్ కియాకి సంబంధించిన తరలిపోయాయి. ఎందుకు? బెంగళూరు 150 కిలోమీటర్ల పక్కకి, అటుపక్క తమిళనాడు 150 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయి. మేము ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తాం రండి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వీళ్ళ దగ్గరికి వస్తారా? ప్రభుత్వం వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనకి లేనిది తెచ్చుకుని కూడా వదిలేసింది ఎవరికి తప్పు? చంద్రబాబు గారి గవర్నమెంట్ తప్పు.
దాని మాటలకే కదా వాళ్ళు ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఓకే, మీకు అసెంబ్లీ తీర్మానం తెలుసు కదా, ప్రత్యేక హోదాకి దీటుగా మాకు ఈ ప్యాకేజీ ఇన్సెంటివ్ ఇస్తేనే అని వాళ్ళే చెప్పి అది మనకు ఫుల్ఫిల్ అవునందుకు వాళ్ళు ధర్మ పోరాట దీక్షలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తరలిపోయిందని అబద్ధాలు చెప్తే ఎవరన్నాలండి? అంటే జడ్డి వేదాల్లో కనబడుతున్నాం మనందరం. మీ దగ్గర దిక్కుమాల పేపర్లు ఉన్నాయి, అబద్ధాలు చెప్పిన చెల్లుబాటు అయిపోతుందని సోమిరెడ్డి గారు చెప్పేస్తే రైట్ అయిపోతుంది అనుకుంటారా? ఎందుకు పోయి ఈ పోస్ట్ మార్టం చేసి చెప్పమనండి ప్రజలకి. లేదు పోస్ట్ మార్టం మీరు చేయగలరు, మేము చెప్తున్నాం కదా. ధర్మ పోరాట దీక్షలు దేనికి చేశారు మీరు? ప్యాకేజీని స్పెషల్ పర్పస్ వెహికల్ అని మమ్మల్ని మోసం చేశారని, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేశారని. దీనికి అసెంబ్లీ తీర్మానంలో మీరే కదా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్తో కూడిన స్పెషల్ పర్పస్ వెహికల్కి లేకపోతే స్పెషల్ ప్యాకేజీకి మాకు ధీటుగా అన్న పదంకే కదా అసెంబ్లీ తీర్మానం ఉంది. అన్ని మీరే చేసి అన్ని మీరే మాట్లాడి అన్ని అబద్ధాలన్నీ తప్పుడు తరగలన్నీ మీరు చేసిపోయి ఏమన్నా తిడతారు మీరు? ఎందుకు తిడుతున్నారు? తరలిపోయి అంటే తరలే. నేను చెప్తున్నాను రీజన్ ఇది. మీకు మళ్ళీ చెప్తున్నాను, వైజాగ్లో ఎస్టీపీ ఎస్సీజెడ్ పరిధిలో లేకుండా ఏపీఐసీసీ ల్యాండ్ మనం చూసాం కదా, ఏది అదాని డేటా సెంటర్ పెట్టడానికి ఏపీఐసీసీ ల్యాండ్ ఎలకేషన్స్లో అంటే ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి దానికి. ఏపీఐసీసీ ల్యాండ్లో ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి కదా, అది ప్రభుత్వ ప్రపోజల్స్. ఇలాంటిది ఏమైనా చేశారు కనుక్కోండి. ఇప్పుడు రేపు సిఐసీ వాటికైనా సరే వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ కార్యక్రమాలన్నిటికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. మనం ఇచ్చారు కదా మా పిడిగుద్దులు గుద్దినట్టు 22,200 కోట్ల ఇన్సెంటివ్ ఎవరికి గూగుల్ అని పేరు పెట్టి రైడర్ ఇండస్ట్రీస్కి. అలాగే ఇది చెప్పమనండి ఒకటి, ఫ్రీ కాస్ట్ ఇస్తాం, పవర్ ఫ్రీ వాటర్ ఇస్తాం, లేదా ఫ్రీ ల్యాండ్ ఇస్తాం అన్నీ చెప్పుకొని కూర్చొని 99 పైసలకి 99 రూపాయలకి 60,000 కట్టబెడుతున్నారు కదా వాళ్ళకి, ఉరసగాడికి టెరసగాడికి. బ్యాటరీస్ కంపెనీస్ ఏపీకి రావాల్సిన హైదరాబాద్కి వచ్చేసాయి అన్నట్టు కూడా మాట్లాడారు. తెలివి మాట్లాడండి, తెలివి మాట్లాడితే ఎవడైనా మాట్లాడొచ్చు. గల్లా జయదేవ్ గారు ఒక ఎంపీ స్థాయి ఆ రోజు ఆయన దావూస్ మీటింగ్లో కేటీఆర్ గారితో కుదుర్చుకున్న ఒప్పందంలో మహబూబ్నగర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ కన్నా ప్రివిలేజెస్ వాళ్ళు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజెస్ కన్నా ఎప్పుడైతే ఇండస్ట్రియలిస్ట్కి ఒక ప్రివిలేజెస్ ఎక్కువ ఉన్నారు దగ్గర ఆబ్వియస్లీ ఈల్డ్ అవుతాడు. కరకంబాడి తరలిపోయింది, తోటకూర కబుర్లు చెప్పారు కదా, కరకంబాడి బ్యాటరీ యూనిట్ అమర్రాజు బ్యాటరీస్ తరలిందా? ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎన్నాళ్ళు చెప్తారు ఈ అబద్ధాలు, దిక్కుమాల అబద్ధాలు? గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అబద్ధాలు చెప్పుకోరు చావండి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయితే యాచలే ఎన్నాళ్ళు భరించాలి? ఇది ప్రాబ్లం వాళ్ళ దగ్గర పెట్టుకొని సొల్యూషన్ వాళ్ళు ఇవ్వకుండా ఇండస్ట్రీకి చేసిన ద్రోహానికి కేంద్ర ప్రభుత్వంతో దేహి అని మళ్ళీ పొత్తు కట్టుకుని పోయి మళ్ళీ అదే దీనికి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆడిపోసుకోవడం అంటే ఇదేమన్నా రేటే? ఇది కలేజా సినిమా అనుకుంటారు రేటే. అక్కడ బ్రహ్మానందం గారు ఉంటే పక్కన తిరుగుతుంటాడు మోహన్ బాబు. అలా మీరు నరేంద్ర మోడీని బీజేపీని ఏమనలేక జగన్మోహన్ రెడ్డి పడి ఆడవడానికి. ఆ సినిమా చూసావా? చూశాను. అందరూ చూసేవా? బ్రహ్మానందంగా డైరెక్ట్ తిట్టకుండా అక్కడ గాలి అక్కడ ఎవరు లేరు కదండి అని అక్కడ నరేంద్ర మోడీని తిట్టాలి దమ్ము ధైర్యం ఉంటే. ఏం మా కడుపు ఇలా కొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ భయం చేతకంతాను. మళ్ళీ కబుర్లు మాత్రం చెప్తారు ధర్మ పోరాట దీక్షలు. వీళ్ళు తిరిగితే మనం తిట్టాలా, వీళ్ళు పొగిడితే మనం పొగడాలా. కానీ రాష్ట్రం మొత్తం డెంట్ పెట్టింది మాత్రం మనం చెప్పకూడదు ఎవరికి. మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని మన ఎవాల్యుయేషన్స్ ఇవ్వాలి. దేనికి వాళ్ళ ఎలివేషన్లు? ఎప్పటికీ అదే నోట్లో మట్టి కొట్టారు మనకి. ఇప్పటికీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు దావూసులు, ఏడబడితే ఆడ పోతున్నారు. పోయి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న ల్యాండ్, వాటరు ఇవే ఇస్తున్నారు మీరు, ఫ్రీ కరెంటును. మిగిలిన ఇన్సెంటివ్స్ ఎవరితో కాంపిటెన్స్ చేయగలుగుతారు మీరు? దట్ ఈస్ ఆల్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ప్రాబ్లం వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం తప్పు. ఎలాంటి తప్పు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్యాకేజీ కాదని స్పెషల్ పర్పస్ వెహికల్ వాళ్ళు ఇస్తానని జీవీఎల్ అటు చెప్పినప్పుడు మోలోకల్లాగా ధర్మ పోరాట దీక్షలు చేసి సాధించుకోకుండా వదిలేశారు. మళ్ళీ 5 ఏళ్ళు గవర్నమెంట్ పోయిన తర్వాత పొత్తే కావాల్సి వచ్చింది మీకు. ఫర్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫిష్ రీజన్స్, నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్. ఇది గ్రహించుకోమండి ప్రజలు. కానీ గూగుల్ డేటా అదాని తెచ్చాడా లేకపోతే జగన్ తెచ్చాడా చంద్రబాబు తెచ్చాడా అనేది ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఎవరు తెచ్చారు? ఎవరో ఒకరు తెచ్చారు. వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్కి. ఎలా వచ్చింది? సింపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు లక్షలు విశ్లేషించాం, మళ్ళీ చెప్తున్నా. 14-19లోనే ఒప్పందం కుదిరింది అదానితో, పెట్టాడా? 19-24 గవర్నమెంట్లో పిలకబట్టుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు కదా, ఫేజెస్ వైజ్గా కనబడింది కదా. ఇవాళ మీరు ఒప్పందం ఎవరితో కూర్చుకున్నారు? రైడ్ అంతాను. ఏమని? ఏఐ టెక్నాలజీ. ఉన్న డేటా సెంటర్లో ఏ టెక్నాలజీ ఇస్తున్నాడు? ఇది వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో మీరు ఏమైనా సరదా పడతారా? ఎందుకు సరదా పడ్డారు? ఇప్పటికి లక్షలు చెప్పిన మళ్ళీ చెప్తున్నా. అదానికి పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి, పవర్ ఆడ తెచ్చుకోకుండా మీరు ఏంటి ఎగేసుకుని 20,000 పాటు ఫ్రీ పవర్ ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ అని. మాకేంటి అండర్స్టాండింగ్? ఎందుకు ఇస్తున్నారు?
అందుకని అదాని పేరు చెప్పరు, గూగుల్ అంటారు, ఎలివేషన్స్ ఇస్తారు. నమ్మాలి, మేము నమ్ముతాం. మేం చేయలేం కదా, మా నిస్సహాయ స్థితే కదా. నిస్సహాయ స్థితిని కూడా వాళ్ళ అవకాశం మలుచుకోవడంలో వాళ్ళ కాలే శ్రద్ధ వస్తుంది. అంటే మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు ఏంటంటే అదాని డేటా సెంటర్ తీసుకొచ్చింది కూడా జగనే తన క్రెడిట్ కొట్టేశాడు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వాల్సింది పోయి జగన్ ఎట్లా తీసుకుంటాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్తుంది అదే కదా సార్, సిఐ సమ్మిట్కి వచ్చి అందరూ సంతకాలు ఇచ్చిపోతున్నారు. ఒప్పందం ఉందా, ఎవరు నెగోషియేట్ చేసి తీసుకొచ్చారన్నదే కదా కావాల్సింది నాకు. ఇవాళ వీళ్ళు నెగోషియేట్ చేసి తీసుకురామనండి, 13,50,000 కోట్ల ఒప్పందాలు కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో వాళ్ళు తెచ్చి పెట్టమనండి, ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అడిగిద్దాం. అంటే మీరు క్రెడిట్ కోసం పని చేస్తున్నారా? చెప్పండి సార్. దీనికైనా 15 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు రేపు 29లో కూడా గూగుల్ని చూపించి ఎన్నికలకు వెళ్తారు, గూగుల్ గెలిపిస్తుందా కూటమి అంటే ఏం చెప్తారు? ఇదేమన్నా మాంత్రికుడు ఏంటి సార్? మాయజాలంలోనూ గజకర్ణ గోకర్ణ విద్యలు చూపించి ఎలక్షన్ కలిగి ప్రజలు గూగుల్ వల్ల ఎంతమంది ఉపయోగపడిపోతారో, ఎంతమందికి ఉపాధి కల్పనలు వస్తాయో, ఎప్పుడు గ్రౌండ్ అవుతుందో ఇవన్నీ ఎవరు చూడకుండా గూగుల్ అంటే అందరి ఫోన్లోనూ గూగుల్ ఉంది. అందరు ఫోన్లో గూగుల్ చూసుకుని మొన్న ఎలక్షన్లో ఓట్లు వేశారు. అంటే గెలిపిస్తుందా అని? ఎలా గెలిపిస్తుంది సార్? మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు చంద్రబాబు గారు, నెక్స్ట్ ఎలక్షన్ గెలిచారా? ఓడిపోయారు. మరి అన్ని దగ్గర ప్రశ్న మీరే దగ్గర ఉంది, సమాధానం ఉంది, ప్రజలకు సమాధానం ఇచ్చేవాళ్ళు. మరి నిజంగా వాళ్ళకి ఎంత తెలివి ఉంటే అంత మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన చంద్రబాబు గారు నెక్స్ట్ ఎలక్షన్ ఓడగొట్టారు ప్రజలు. మరి ఇప్పుడు గూగుల్ తీసుకొస్తే ఓడగొడతారా, గెలిపిస్తారా? వాళ్ళని చెప్పన్నాడు సమాధానం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.